నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. గ్యాస్ట్రోఎంట్రాలజీ రంగంలో ఆధునిక వైద్య సాంకేతికలు జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. రోబోటిక్ సర్జరీలు, సర్జరీ లేని చికిత్సలు వంటివి రోగులు త్వరగా కోలుకోవడానికి ఉపకరిస్తున్నాయి. అలాగే తక్కువ నొప్పి మాత్రమే గాక మెరుగైన ఫలితాల్ని కూడా అందిస్తున్నాయి. ఈ రంగంలోని తాజా పురోగతులు, చికిత్స ఎంపికలు, రోగులకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి చర్చించేందుకు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ ఉన్నారు. నమస్తే సార్. సార్, ముందుగా రోబోటిక్ సర్జరీలు సాంప్రదాయ శస్త్రచికిత్సతో పోలిస్తే ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయి? ఈ మనం రోబోటిక్ సర్జరీలు అంటే రోబో ఆర్మ్స్ ద్వారా డాక్టర్ చేత నియంత్రించబడే సర్జరీ. ఈ సర్జరీల ద్వారా ఆల్మోస్ట్ మనం ఓపెన్ చేసే సర్జరీలన్నీ మనం చేసేయచ్చు. ఈ సర్జరీ, రోబోటిక్ సర్జరీ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి? ఈ పురాతన అంటే సాంప్రదాయ పద్ధతిలో చేస్తే పూర్తిగా పొట్టలో కోత ఉంటుంది. ఈ కోత వల్ల చాలా ఆపరేషన్ తర్వాత చాలా నొప్పి రావడం, తర్వాత పేషెంట్ ఇమీడియట్ గా సర్జరీ తర్వాత బెడ్ మీద చాలా రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం రావడం, ఇలాంటివి జరుగుతాయి. ఈ రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏమంటే చిన్న చిన్న హోల్స్, చాలా చిన్న 8 mm హోల్స్ తోటి సర్జరీ, ఎంత మేజర్ సర్జరీ అయినా ఫినిష్ చేయొచ్చు. వెన్ డిఫికల్ట్ లొకేషన్స్ అంటే క్లిష్టమైన ప్రాంతాల్లో ఉన్న క్యాన్సర్ సర్జరీలు, అలాగే మన ఊపిరితిత్తుల మధ్య భాగంలో ఉన్న అన్నవాహిక క్యాన్సర్ సర్జరీ, లేకపోతే పెల్విస్ లో ఉన్న రెక్టల్ సర్జరీ, యూజువల్ గా ఇవి ఓపెన్ అప్రోచ్ లో చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. వాటిని అప్రోచ్ వల్ల రోబోటిక్ సర్జరీలో ఇవి చాలా ఈజీగా, చాలా ఖచ్చితత్వంతో అండ్ చాలా బెటర్ రిజల్ట్స్ తో మనం చేయడానికి వీలుపడుతుంది. సో సర్జరీ తర్వాత పేషెంట్ చాలా ఎర్లీగా రికవరీ అవుతారు. సో ఎర్లీగా రికవర్ అవుతారు కాబట్టి బెడ్ రెస్ట్ ఉండదు, లోడ్తో ఫుడ్ తీసుకోవడం చాలా ఎర్లీగా ఉంటుంది. సో పేషెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఎర్లీగా డిశ్చార్జ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే అసలు ఎలాంటి జీర్ణకోశ సమస్యలకి మనం దీన్ని సజెస్ట్ చేస్తారు మీరు? కామన్ గా డిక్టమ్ ఏమంటే ఒక డెలివరీ ఆపరేషన్ తప్ప పొట్టలో చేసే ఆపరేషన్లు అన్ని రోబో సర్జరీలో చేయొచ్చు. ఇంక మనం చూసుకుంటే జీర్ణాశయ క్యాన్సర్ కానీ, పెద్ద పేగు క్యాన్సర్ కానీ, లివర్ ట్యూమర్స్ కానీ, ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ కానీ, గాల్ బ్లాడర్ ట్యూమర్స్ కానీ, వీటన్నింటిలో మనం రోబోని వాడచ్చు. ఇంకా అది కాకుండా క్లిష్టమైన హెర్నియా ఆపరేషన్, గాల్ బ్లాడర్ ఆపరేషన్ రోబోటిక్ సర్జరీ తోటి చాలా ఖచ్చితత్వంతో, చాలా బెటర్ రిజల్ట్స్ తో చేయగలుగుతాం. ఓకే, అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీనే కాకుండా లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా ఉంటాయి కదండి, అవి ఎలాంటి సందర్భాల్లో సజెస్ట్ చేస్తారు? అంటే ఈ సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే దీనికి డిఫరెన్స్ ఏంటి? రోబోటిక్ కి లాప్రోస్కోపీకి డిఫరెన్స్, రోబోటిక్ అంటే మనం ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే, ఈ రోబో ద్వారా డెక్స్ట్రిటీ అంటాం. అంటే రోబో ఆర్మ్స్ కి మన చేతికి ఉన్న మోషన్స్ అన్ని ఉంటాయి, లైక్ 7 డైరెక్షన్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. అదే లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్, అవి లాంగ్ ఉంటాయి అండ్ ఓన్లీ టిప్ లో మాత్రమే కదులుతాయి. సో ఓపెన్ అండ్ క్లోజ్ మెకానిజం మాత్రమే. సో రోబో అండ్ లాప్రోస్కోపీ చూస్తే రోబోలో ఖచ్చితత్వం ఎక్కువ ఉంటుంది. ఇంకా రోబోలో ఉన్న కెమెరా సిస్టమ్ 3D అండ్ 4K సిస్టమ్. సో మనం రోబో సర్జరీస్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే యాజ్ మనం పేషెంట్ యొక్క పొట్టలో కూర్చొని చూసినట్టుగా ఉంటుంది. సో అందువల్ల లాప్రోస్కోపీ సర్జరీ కన్నా రోబో సర్జరీలో ఖచ్చితత్వం ఎక్కువ ఉంటుంది. అండ్ లాప్రోస్కోపీ సర్జరీ కన్నా రోబో సర్జరీలో మోర్ డిఫికల్ట్ సర్జరీస్ చేయడానికి అనుభవం, బికాస్ ఆఫ్ దిస్ డెక్స్ట్రిటీ. ఓవరాల్ గా మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, కాంప్లెక్స్ సర్జరీ చేసినప్పుడు రోబో ఇస్ సుపీరియర్. సింపుల్ సర్జరీస్ చేస్తున్నాం, లైక్ ఉదాహరణకి పిత్తాశయంలో రాళ్ళ సర్జరీ చేస్తున్నాం, దాంట్లో రోబోకి లాప్రోస్కోపీకి పెద్ద వ్యత్యాసం రాదు. సో కాంప్లెక్స్ సర్జరీస్, లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్, మ్యాలిగ్నెన్సీ సర్జరీస్, ఇలాంటి వాటిలో రోబో స్కోర్స్ బెటర్ దాన్ లాప్రోస్కోపీ. ఓకే,
అసలు జీర్ణకోశ వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే మీరేమంటారు? అంటే రోగి యొక్క ఆహారపు అలవాట్లు కానీ, జీవనశైలి, లైఫ్ స్టైల్ కానీ ప్రభావం చూపిస్తుందా? తప్పకుండా చాలా వారికి మన జీర్ణకోశ వ్యాధులు ఇప్పుడు చాలా కామన్ గా మనం చూసేది అసిడిటీ ప్రాబ్లమ్స్. ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి కానీ పిత్తాశయంలో రాళ్ళు కానీ మిగిలిన ప్యాంక్రియాటిస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా లివర్ సిరోసిస్ ప్రాబ్లమ్స్ అంటే లివర్ పాడైపోవడం కానీ ఇవన్నీ ఇవన్నిలో చాలా వరకు చాలా మేజర్ పోర్షన్ వరకు ఆహారపు అలవాట్లు మన హ్యాబిట్స్ మన అలవాట్లను బట్టి ఉంటుంది. ఉదాహరణకి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ వల్ల క్రానిక్ ఆల్కహాలిజం వల్ల లివర్ పాడవడం ప్యాంక్రియాటిస్ రావడం కానీ ఇలాంటివి. మన సరైన నిద్ర లేక సరైన సమయంలో ఆహారం సరిగా తీసుకోక ఇవన్నీ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ ఫుల్ బ్లోటింగ్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా ఇంకా ఈ ఫైబర్ ఇంటేక్ చాలా వాటిని మనని చాలా మేజర్ ప్రాబ్లమ్స్ మనం నియంత్రిస్తుంది. ఈ కాన్స్టిపేషన్ అనేది ముఖ్యంగా ఈ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ లో చాలా ఎక్కువ ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకి ఈ క్రానిక్ కాన్స్టిపేషన్ వల్ల ఫైల్స్ రావడం కానీ అంటే హెమరాయిడ్స్, అదే ఈ క్రానిక్ కాన్స్టిపేషన్ వల్ల ఫిషర్ ప్రాబ్లం రావడం ఇవన్నీ చాలా వరకు ఇప్పుడైతే మనం ఏమైతే చెప్తున్నామో అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ ఫైల్స్ కానీ ప్యాంక్రియాటిస్ కానీ ఇవన్నీ మేజర్ గా మన ఆహారపు అలవాట్లు మన జీవన శైలి ఇవన్నిటి మీద ఆధారపడి ఉంది. ఓకే, ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. రాజరాజేశ్వరి రాజమండ్రి నుంచి చేస్తున్నారు. రాజరాజేశ్వరి గారు మాట్లాడండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకుంటే అసలు ఎలాంటి సందర్భాల్లో అంటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది కామన్గా చాలా మందిలో ఉంటూనే ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందే అంటే మీరేమంటారు? అంటే మనకు కావాల్సిన మన బాడీలో ఉన్న ఫీచర్స్ ఎలా ఉన్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి. మనం సాధారణంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా అసిడిటీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నట్టయితే బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బరం, తీవ్రంగా ఎపిగ్యాస్ట్రిక్ రీజన్ అంటారు, ఈ ప్రాంతంలో తీవ్రంగా మంటలాగా రావడం. ముఖ్యంగా ఇవి ఎప్పుడు ఉంటాయి అంటే రాత్రి టైంలో, రాత్రి 10-11 గంటల ప్రాంతం భోజనం చేసిన తర్వాత 1 గంట అవర్స్ తర్వాత తీవ్రంగా ఎపిగ్యాస్ట్రిక్ రీజన్ లో పెయిన్ వస్తుంది. ఇలాంటిది వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సింపుల్ గ్యాస్ ప్రాబ్లం అవ్వచ్చు, కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు. చాలా మంది ఒక మిస్కన్సెప్షన్ తో గ్యాస్ ప్రాబ్లం చాలా కామన్ కదా అని మిగిలిన విషయాల్ని నెగ్లెక్ట్ చేసి సొంత వైద్యం తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాటికి ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించాల్సి ఉంటుంది. ఇంకా వయసు పైబడిన వారు, ఉదాహరణకి 50-60 సంవత్సరాలు దాటిన వారు, వాళ్ళలో అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే మనం అనుకోకుండా మనకి తెలియకుండా వెయిట్ లాస్ అంటే మనం బరువు తగ్గడం, అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. లాస్ ఆఫ్ అపటైట్ అంటే ఆకలి లేకపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఇంకా వాంతులు ఎలా అంటే బిలియస్ వామిటింగ్స్ అంటాం, అంటే గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ వామిటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఇంకా మన మోషన్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి దీన్ని కూడా చూసుకుంటూ ఉంటాం. నార్మల్ గా మన మోషన్ యూజువల్ గా కొలికిష్ బ్లూస్ అంటారు, ఎల్లోవిష్ కలర్ లో ఉంటుంది. ఈ మోషన్ కలర్ లో మార్పు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది 50-60 ఏళ్ళ తర్వాత. దాంట్లో బ్లడ్ ఉన్న, బ్లాక్ కలర్ ఉన్న, ఇంకా వేరే విషయాలు లైక్ మ్యూకస్ అంటాం, పంకలాగా ఉంటుంది, నాకు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ సంప్రదించాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తే ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలా మల్టిపుల్ షిఫ్ట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు కూడా ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వారికి ఏదైనా మీరు డైట్ ప్లాన్ ఏదైనా జాగ్రత్త పాటిస్తే మంచిది అంటే ఏం సజెస్ట్ చేస్తారండి? యాక్చువల్గా మన బాడీ అనేది సూర్యుడితో ప్రయాణించాలి అని చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్న సాఫ్ట్వేర్ రెవల్యూషన్, ఐటీ రెవల్యూషన్, నైట్ షిఫ్ట్స్ ఇవన్నిటి వల్ల మన స్లీప్ హ్యాబిట్స్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఈ స్లీప్ హ్యాబిట్స్ వల్ల, ఈ స్లీప్ సైకిల్స్ డిస్టర్బెన్స్ వల్ల
మన జీర్ణ శక్తి తగ్గుతుంది, మెంటల్ బిహేవియర్ కూడా ఆల్టరేషన్స్ అవుతుంది. సో వీటిలో మనం వీటిని కంటిన్యూ చేస్తూ మన ఫుడ్ ని టైంకి తీసుకోవాలి, టైంతో పాటే తీసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫుడ్ ఒకటే కాకుండా ఫుడ్ తో పాటు మన ఫిజికల్ యాక్టివిటీ అంటే నేను చాలా వర్క్ టైంలో చాలా వాకింగ్ చేస్తాము డ్యూరింగ్ వర్క్ లోనే, లేకపోతే చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నాము అని కాకుండా పర్సనల్ టైం పెట్టుకొని వాకింగ్ కానీ, వ్యాయామం కానీ, లేకపోతే జిమ్లు కానీ ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మన డెఫినెట్ గా జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది. కామన్ గా వచ్చే జీర్ణాశయానికి సంబంధించిన గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ రిలీవ్ అవుతాయి. సో టైంకి తినడం, తర్వాత ఖచ్చితమైన క్రమమైన వ్యాయామం ఖచ్చితంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఓకే, బంజారా హిల్స్ నుంచి నాగరాజు కాలర్ అందుబాటులో ఉన్నారు. నాగరాజు గారు మాట్లాడండి. నమస్కారం సార్. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నాకు కడుపు చాలా ఉబ్బరంగా ఉంటుంది. అయితే నేను డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఆ సార్ ఎండోస్కోప్ చేయమన్నారు. ఎండోస్కోప్ చేస్తే నాకు పేగు వాపు వచ్చిందన్నారు. టాబ్లెట్ మెడిసిన్ వాడుతున్నాను. అయితే అది ఎప్పుడు తగ్గినట్టు తెలుస్తుంది సార్? మనకి ఏమైనా సింటమ్స్ కనబడతాయి? అర్థం కాలేదండి, లాస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తారా? డాక్టర్ని కన్సల్ట్ చేశాను సార్. పేగులో వాపు వచ్చిందన్నారు. పేగు వాసిందని చెప్పారు. పేగు వాపు వాసిందని చెప్పి టాబ్లెట్ ఇచ్చారు సార్. ఒక 3 months కి. 3 months వరకు వాడమన్నారు. వాడాను. ఇంకా అది తగ్గిందా లేదా అని ఏమైనా సింప్టమ్స్ మనకి ఏమైనా తెలుస్తుంది సార్? యూజువల్ గా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం పేగు వాపు అంటే అది స్టమక్ లో అల్సర్ లాగా మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు మనం ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఇంకొక ఎండోస్కోపీ చేసుకొని చెక్ చేసుకోవాలా, ఇది చాలా మంది పేషెంట్ అడుగుతూ ఉంటారు. ఇలాంటి అవసరం ఉంది. సరే, మరి ఎలా తెలుసుకోవాలి అంటే చాలా వరకు మన సిమ్టమ్స్ రిజాల్వ్ అయిపోతాయి. మన సిమ్టమ్స్ రిజాల్వ్ అయిపోయి ఓన్లీ 5 to 10% వరకు వచ్చేసినాయి అంటే అల్సర్ ఆల్మోస్ట్ హీల్ అయింది. మళ్ళీ దానికోసం చెక్ చేసుకోవడానికి ఎండోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం. ఓకే అండి. ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్యల్లో అంటే సర్జరీ దాకా వెళ్ళే పరిస్థితుల్లో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సెకండ్ ఒపీనియన్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. బట్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు అంటే ఇవి బికాస్ ఇప్పుడున్న అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీలో మల్టిపుల్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓపెన్ సర్జరీ కానీ, లాప్రోస్కోపీ సర్జరీ కానీ, రోబో సర్జరీ కానీ, ఇవన్నీ మినీ లాప్రోటమీ అంటే ఓపెన్ సర్జరీ కానీ, చిన్న కోతలో చేయడం కానీ, ఇవన్నీ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అండి. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని మనకి ఈ వైద్య రంగంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని ఒక క్లియర్ ఫోటో లాగా ఎప్పుడు ఉండదు. అంటే 1+1=2 అన్నట్టుగా ఎప్పుడు ఆల్వేస్ ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమే ఉంటుంది. బికాస్ వీ హ్యావ్ టు ప్రతిసారి మనం రోగికున్న మిగిలిన కోమార్బిడిటీస్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ, ఇవన్నిటిని అవగాహనలోకి తీసుకొని మనం ట్రీట్మెంట్ అని చెప్తాం. ఇది ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటుంది. ఒకరి ఎక్స్పీరియన్స్ నుంచి ఒకరి ఎక్స్పీరియన్స్ మారుతుంది. ఇంకోటి కొంతమంది ఓపెన్ లో ఎక్స్పర్ట్ ఉంటారు, కొంతమంది ల్యాబ్ లో ఉంటారు, కొంతమంది రోబోలో ఉంటారు. సో ఇవన్నీ ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు సర్జరీ అంటే మినిమల్ సర్జరీతోనే బయటపడ్డాం, కొన్నిసార్లు సర్జరీ ఇండికేషన్ లేని ప్రాబ్లమ్స్ కూడా ఇలాంటివి చాలా వరకు. సో సెకండ్ ఒపీనియన్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. బట్ ఎప్పుడు తీసుకోవాలి అంటే వెన్ ద పేషెంట్ స్టేబుల్ ఉన్నప్పుడు, మిగిలిన పేషెంట్ పారామీటర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. కానీ సెకండ్ ఒపీనియన్ కోసమని
ట్రీట్మెంట్ ని లేట్ చేయడం, పేషెంట్ Okay. ఐసీయూలో ఉన్నప్పుడు కానీ అలా ఉన్నప్పుడు కానీ లేట్ చేయడం అనేది కరెక్ట్. ఓకే. ఇప్పుడు చాలామంది చూస్తే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే కడుపు నిండుగా ఉందనో లేదా తిన్నది వెంటనే అరగలేదనో ఈ ఇన్స్టెంట్ డ్రింక్స్ వైపు వెళ్తూ ఉంటారు కదా, అంటే సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఏదన్నా ఇన్స్టెంట్గా తీసుకుంటూ ఉంటారు. అది ఆ అలవాట్లు ఎంతవరకు మంచిదంటారు? అది అది 100% దట్ ఇస్ నాట్ కరెక్ట్. దట్ అది ఎప్పటికీ మనల్ని రిలీవ్ చేయదు అండ్ ఇంకా అది అగ్రవేట్ చేస్తుంది. ప్రాబ్లం ఏమంటే గ్యాస్ ప్రాబ్లం ఎలా వస్తుందంటే ఫస్ట్ పొట్టలో వచ్చే గ్యాస్ కి రెండే రీజన్స్. ఒకటి మనం తీసుకునే గ్యాస్ ఉంటాయి, రెండు బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. మనం ఆల్రెడీ ఎందుకు తీసుకుంటాము అంటే లాట్ ఆఫ్ రీఫ్లక్స్ వల్ల దానివల్ల మనం గ్యాస్ ని ఎక్కువ మింగేస్తాం. కొన్నిసార్లు పొట్టలో బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి రెండు కాకుండా అదనంగా మనం ఇంకొక కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటే అది అగ్రవేట్ అవుతుంది తప్ప తగ్గదు. సో కార్బోనేటెడ్ వాటర్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి గ్యాస్ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకా చాలా రకాల ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, లైక్ స్పైసెస్ కానీ లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ అంటే బత్తాయి, ఆరెంజెస్, ఇంకా టామరిన్ మన చింతపండు పులుపు అలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి గ్యాస్ ప్రాబ్లమ్. ఓకే. ఎలాగో ఇప్పుడు ఫుడ్స్ మ్యాటర్ తీసుకొచ్చారు కాబట్టి కొంతమందికి ఈ పాల పదార్థాలు అస్సలు పడవు, అంటే తింటే అవి తిన్నా కూడా అరగని ఫీలింగ్ అది ఉన్నప్పుడు వాటికి సబ్స్టిట్యూట్గా ఏం తీసుకోవచ్చు? లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది మిగిలిన పాల పదార్థాలు అన్నిటికీ ఉంటుంది. ఈ మేజర్ గా మనకి పాలలో ప్రోటీన్స్ కోసం, కాల్షియం కోసం మనకి పాల మీద డిపెండ్ అయి ఉంటారు. సో ఈ ప్రోటీన్స్ అనేవి మిగిలిన ఆహార అలవాట్లు అంటే మన వెజిటేరియన్స్ అయితే పల్సెస్ కానీ, సోయా ప్రోటీన్ కానీ, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, వీట్లలో కూడా ప్రోటీన్. సో పాలే అనేది ఎప్పుడు లేదు. అండ్ విత్ ద ఏజ్ అంటే చిన్నతనంలో పాలు ఫుల్ గా అరిగి విత్ ద ఏజ్ కూడా లాక్టోస్ ఇంటాలరెన్స్ వస్తుంది. సో మన బాడీతో పాటు ఆహారపు అలవాట్లు బాడీ చేంజెస్ తో కూడా కొన్నిసార్లు పాలు అరగకపోవడం. ఓకే. ఇంకొక కాలర్ అందుబాటులో ఉన్నారు, పెద్దపల్లి నుంచి ఎల్లయ్య గారు మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే. సార్ పక్షవాతం ఉన్నది సార్ మీ కాడ? మళ్ళీ ఒకసారి చెప్తారా? హలో సార్. సార్ నమస్తే. నమస్తే సార్ పక్షవాతం వచ్చింది సార్ నాకు. పక్షవాతం నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ అండి. మన పక్షవాతంకి న్యూరాలజిస్ట్ చూపిస్తాం. ఓకే అండి. ఓకే. ఇప్పుడు కొంతమందికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, దానికి ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఏమన్నా రీజన్స్ ఉంటాయి లేదా ఆహారపు అలవాట్ల వల్ల కూడా అసలు ఆ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతూ ఉంటాయి? చాలా మంచి ప్రశ్న. చాలా మందికి ఎన్నో డౌట్. చాలా మంది కామన్ గా గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఏమైనా ప్రివెంట్ చేసుకోవచ్చా అన్న ఉద్దేశంలో ఇది అడుగుతుంటారు. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ నేను ఎలా ప్రివెంట్ చేయొచ్చు? మన చేతుల్లో ప్రివెన్షన్ పార్ట్ చాలా తక్కువ గాల్ బ్లాడర్ స్టోన్స్. ఎందుకు అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యే విధానం కాంప్లెక్స్ విధానం అంటే లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే బైల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అది కూడా కొలెస్ట్రాల్ కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత పేషెంట్ మిగిలిన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ డిపెండ్. దీనికి పేషెంట్ జెనెటిక్ మేకప్ మేజర్ రోల్. ఇంకా ఫుడ్ కి సంబంధించి ఫాస్టింగ్లు చేయకుండా, తర్వాత హెల్తీ డైట్ తీసుకుని, తర్వాత ఒబేసిటీ ఫ్యాట్ లేకుండా మెయింటైన్ చేసినప్పుడు కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది 100% ఎప్పుడు కాదు, రైట్? సో గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అయ్యేది చాలా కాంప్లెక్స్ మెటీరియల్స్. సో దాన్ని మనం ఒక పని చేసి ఒకటి చేయడం ద్వారా నేను ప్రివెంట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మోషన్ హ్యాబిట్స్ రెగ్యులర్ గా ఉంచుకుంటాను, నాకు పైల్స్ రాదా అంటే అవును రాదు అని చెప్పొచ్చు. కానీ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కి అలా చెప్పడానికి కుదరదు. సో గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఇలా ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయిన అందరికీ సర్జరీ చేయాలని ఏం లేదు. సో సింటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ చేస్తాం. ఇది గాల్ బ్లాడర్ సర్జరీ. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టే ఈ గ్యాస్ట్రిక్ పెయిన్కి హార్ట్ అటాక్ పెయిన్కి డిఫరెన్స్ మనకి తెలియదు అని చెప్పేసి అని అన్నారు కదా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని. అసలు అంటే ఆ భయపడకుండా ఎలా గుర్తించాలి? చాలామంది గ్యాస్ట్రిక్ పెయిన్నే హార్ట్ అటాక్ అనుకుంటూ ఒక భయాందోళనకు గురవుతూ ఉంటారు. అసలు అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ముందు జాగ్రత్తగా ఎలా ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది మనకు అసలు?
Yeah. ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ మనకి చూసుకుంటే చాలా మందికి యంగ్ పేషెంట్స్ ఫుడ్ తిన్న తర్వాత ఒక మంట రకమైన నొప్పి వస్తుంది. అదే హార్ట్ పెయిన్ చూసుకుంటే యూజువల్ గా రెట్రోస్టర్నమ్ అంటారు ఈ ఏరియా అండ్ లెఫ్ట్ సైడ్, కొన్నిసార్లు లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ ఆర్మ్, ఇవంతా భాగంకి రేడియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఆయాసం అంటే ఎస్ఓపి అంటాం, షార్ట్నెస్, ఆయాసం ఉంటుంది. ఇంకా ఏజ్ వల్ల పర్సనల్ హ్యాబిట్స్ కూడా, స్మోకింగ్, మోర్ దాన్ 50 years ఆఫ్ ఏజ్, ఇవన్నీ చూసుకున్నప్పుడు హార్ట్ పెయిన్ కి యూజువల్ గా మొగ్గు చూపుతాం. యంగ్ పేషెంట్ సిమ్టమ్స్ ఓన్లీ ఫుడ్ తర్వాత వస్తున్నాయి, మిగిలిన అదర్ కోమార్బిడిటీస్ లేవు, షార్ట్నెస్ ఆఫ్ ఆయాసం లేదు నడుస్తున్నప్పుడు. ఇంతకుముందు ఇలాంటి హార్ట్ కి సంబంధించిన హిస్టరీ ఏం లేదు, బీపీ షుగర్ లాంటివి ఏం లేవు అన్నప్పుడు చాలా వరకు మనం గ్యాస్ ప్రాబ్లం అని అనుకుంటాం. కానీ చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం కి రూల్ అవుట్ చేయడానికి ముందు ఒక ఈసీజీ చేయించుకోవడం చాలా మంచిది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ఇందాక మీరు ఈ కాన్స్టిపేషన్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇలాంటి అప్పుడు ఎలాంటి డైట్ మనం ప్లాన్ చేసుకుంటే మంచిది? కాన్స్టిపేషన్ మనకి అంటే మల్టీ ఫ్యాక్టోరియల్, కొంతమందికి బాడీ హ్యాబిట్ వల్ల ఉంటుంది, షుగర్ వల్ల ఉంటుంది. సో మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఒక హెల్దీ బవల్ హ్యాబిట్స్ పెట్టుకోవాలి. ఒకసారి మన బాడీ అలారం ఇచ్చింది, మీరు మోషన్ వెళ్ళాల్సిన టైం అయింది అని, వెళ్ళి మోషన్ క్లియర్ చేసుకొని రావాలి. మనం ఎక్కువసేపు మోషన్ ని హోల్డ్ చేస్తే అది గట్టిపడి కాన్స్టిపేషన్ కి దారితీస్తుంది. మన ఫుడ్ కి సంబంధించి ఇది చాలా మందికి చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫలానా ఫుడ్ తింటే నాకు కాన్స్టిపేషన్ అవుతుంది, ఫలానా పని చేస్తే నాకు కాన్స్టిపేషన్ అవుతుంది. ఇవన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటుంటాం. చాలా వరకు నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్స్, అండ్ డీహైడ్రేట్ అయినప్పుడు కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్స్. అండ్ దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఎవ్రీ టైం మనం ఫైబర్ ని యాడ్ చేసుకోవడం, సలాడ్స్ యాడ్ చేసుకోవడం, లేకపోతే ఫైబర్ పౌడర్స్ కూడా దొరుకుతాయి, ప్లెయిన్ ఫైబర్ పౌడర్స్, అలాంటివి కూడా యాడ్ చేసుకోవడం. టైమ్లీ మోషన్ హ్యాబిట్స్, మోషన్ లో ముక్కొకపోవడం, ఇవన్నీ చేయడం ద్వారా మోషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే పైల్స్ కానీ ఫిషర్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. సో వెజిటేరియన్ ఫుడ్ ఎస్పెషల్లీ సలాడ్స్ కాన్స్టిపేషన్ ని చాలా వరకు ప్రివెంట్ చేస్తాయి. అలాగే ఈ వాటర్ తీసుకోవడం కూడా చాలా మంది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు కదా. డిహైడ్రేషన్ వల్ల కూడా కాన్స్టిపేషన్. అండ్ సింపుల్ ఏమంటే మనం ఆల్మోస్ట్ 2 liters తీసుకుంటే మోషన్కి వెళ్ళే టైంకి అది 500 ml అవుతుంది. 1500 ml మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఎంతసేపు బాడీలో మనం మోషన్ ని ఆపుకుంటే మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది. సో మనం మోషన్ ని కంట్రోల్ చేసి ఆపితే అది ఇంకా డ్రై అవుతుంది. దట్ విల్ లీడ్ టు కాన్స్టిపేషన్. ఓకే. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సర్జరీస్ కానీ, లేదు ఇందాక మీరు చెప్పినట్టుగా గాల్ బ్లాడర్ స్టోన్స్ టైంలో జరిగిన రోబోటిక్ సర్జరీస్ కానీ, ఏ సర్జరీస్ అయినా జరిగిన తర్వాత ఆహారపు అలవాట్లు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఇది ఒక్కొక్క సర్జరీకి ఒక్కొక్క రకంగా. ఉదాహరణకి గాల్ బ్లాడర్ సర్జరీ, కామన్ గా జరిగే సర్జరీ చూసుకుంటే, గాల్ బ్లాడర్ ఏమంటే అది ఒక స్టోరేజ్ బ్యాగ్, అది ఎప్పుడు ఎంప్టీ అవుతుంది, మనం తిన్న తర్వాత ఎంప్టీ అవుతుంది. సో గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత ఆహారపు నియమాలు ఏవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా అదర్ పేషెంట్ ని ఎక్కువగా తినమని చెప్తాం, అంటే ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండదని చెప్తాం. సో దట్ అక్కడ స్టోరేజ్ బ్యాగ్ లేదు కాబట్టి ఎప్పుడు ఫామ్ అయిన బయలు అప్పుడు డ్రైన్ అయిపోతుంది. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో చేసే ఆపరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైన్ క్యాన్సర్ వల్లనే కానీ, పర్ఫరేషన్ అంటే హోల్ పడటం వల్లే కానీ, లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల ఇంటెస్టైన్ కట్ చేసి అతికించినప్పుడు మొదటి 2 నుంచి 3 వారాలు తుప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవద్దు, అంటే ఫైబర్ డైట్ తగ్గించదు. ఎందుకు అంటే అనాస్టమోసిస్ మీద లోడ్ పడకుండా. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏదైతే సర్జరీ తర్వాత చెప్పే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి పేషెంట్ టు పేషెంట్, సర్జరీ టు సర్జరీ వేరీ అవుతుంది. ఓకే.
ఇందాక ఒక ప్రాబ్లం ఇప్పుడు మీరు ఇన్స్టెంట్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఎలా తీసుకోకూడదు, అలాగే చాలామంది ఒకసారి డాక్టర్ సజెస్ట్ చేస్తే ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ గురించి అంటే టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ డైలీ తీసుకుంటూనే ఉంటారు, అది మంచిదేనంటారా? డైలీ తీసుకోవడం గ్యాస్ట్రిక్ మనకి గ్యాస్ ముఖ్యంగా గ్యాస్ అంటే అసిడిటీ. ఈ యాసిడ్ అనేది మనకి ప్రొటెక్టివ్ మన బాడీలో. ఈ యాసిడ్ వల్ల ఏమంటే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గుతుంది. ఈ యాసిడ్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్లే మన బాడీలో ఐరన్, కాల్షియం అండ్ ఈ యాసిడ్ ప్రొడ్యూస్ చేసే కణాలే మన బీటీఓల్ అబ్జార్ప్షన్ కి సహాయపడతాయి. సో మనం ఎక్కువ రోజులు యాసిడ్ ని సప్రెస్ చేసే మెడిసిన్స్, అదే గ్యాస్ మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో తీసుకోవడం వల్ల ఇవన్నింటిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇంటెస్టైన్ లో బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంది, కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఐరన్ కూడా అబ్జార్ప్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, B12 అబ్జార్ప్షన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల అనీమియాస్, బోన్స్ వీక్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి కోసం మళ్ళీ అదనంగా సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో లాంగ్ టర్మ్ యూసేజెస్ యూజువల్ గా ఎవరు సజెస్ట్ చేయరు. కానీ ఒకసారి అల్సర్, మన పొట్టలో గ్యాస్ ప్రాబ్లం వచ్చి అల్సర్ ఉంది అంటే మినిమం ఒక 1.5 to 2 months తీసుకోవాలి. ఓకే డాక్టర్, అన్ని సమస్యలకి చాలా చక్కటి సొల్యూషన్స్ ఇచ్చారు, అలాగే సర్జరీస్ గురించి కూడా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఈరోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ హెల్త్.